హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ కాబోతున్నట్లుగా వార్తలు రావడం, ఇదే నెలలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉండడంతో రెండింటికి లింకులు పెట్టి చూశారు రాజకీయ నాయకులు. దీంతో సినిమా పరిశ్రమకు సంబంధించిన వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఆ నలుగురిలో నన్ను కలపకండి అంటూ పవన్ కళ్యాణ్ బావ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి వేడుకున్నాడు. అసలు థియేటర్ల బంద్ అనే వార్తే కట్టు కదా అంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు దిల్ రాజు. ఇప్పుడు నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఈ విషయంపై తన స్టైల్లో స్పందించాడు. అసలు థియేటర్ల బంద్కు హరిహర వీరమల్లుకి సంబంధమే లేదు. ఆ సినిమా రిలీజ్ ఉందని థియేటర్లు బంద్ చేస్తారనే ప్రచారం పూర్తిగా అబద్ధం. పర్సంటేజీ విధానం కావాలని నిర్మాతలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే నాలాంటి చిన్న నిర్మాతలకు ఈ విధానం చాలా మేలు చేస్తుంది. అయితే హరిహర వీరమల్లు సినిమా ప్రస్తావన లేకుండా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడి ఉంటే బాగుండేది. మీరు రాజులు రమ్మన్నారు, మేం ప్రజలం, మీరు చెప్పినట్టే కలవడానికి వస్తాం. అయితే రాజ్య బాగోగులు తెలుసుకునేందుకు రాజులే ప్రజల దగ్గరకు వెళ్ళేవారు. ఇండస్ట్రీలో సమస్య ఉందని తెలిసినప్పుడు మీరు ఎందుకు రండి మాట్లాడుకుందాం, సమస్య పరిష్కరించుకుందాం అని పిలవలేదు. అలా పిలిస్తే పవన్ కళ్యాణ్పై గౌరవం పెరిగి ఉండేది. విషయం ఏంటంటే హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. సినిమా టికెట్ల రేట్లు పెంచేశారు, పాప్కార్న్ రేటు పెంచేశారు, పార్కింగ్ టికెట్ రేట్లు కూడా పెంచేశారు. ఓటీటీలోకి సినిమాలు తెస్తున్నారు. ఇక థియేటర్లకు రమ్మంటే జనం ఎందుకు వస్తారు? లవ్ కుశ సినిమాను 4 ఏళ్లు తీశారు, బాగా ఖర్చు పెట్టారు. మొగలే ఆజాం, షోలే సినిమాలకు బాగా ఖర్చు చేశారు. ఖర్చు ఎక్కువైందని ఆ రోజుల్లో టికెట్ల రేట్లు పెంచలేదే, మరి ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారంటూ సినిమా బాగుంటే జనాలు థియేటర్లకు వస్తారు. టికెట్ల రేట్లు పెంచి వారిని రాకుండా చేస్తుంది, సినిమాని చంపుతుంది మనమే అంటూ వ్యాఖ్యానించారు ఆర్ నారాయణమూర్తి. గతంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టారు. మరి తన కెరీర్లో 30 ఏళ్లుగా సినిమాలు తీసినా ఇది నేను చేసిన సినిమా అని గర్వంగా చెప్పుకోగల ఒక్క సినిమా ఉందా అని ఆయన్నే నిండు సభలో నిలదీశారు ఆర్ నారాయణమూర్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని ప్రశ్నించి డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.